Hello అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కర్మన్ఘాట్. సో మనం ఇవాళ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడుకుందాము. ఆడవాళ్ళు చేసే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ని ట్యూబెక్టమీ అంటాం. సో అసలు ట్యూబెక్టమీ అంటే ఏంటి అంటే, నార్మల్గా ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి, ఎగ్ అనేది మనకి గుడ్డు అనేది ఏదైతే అండాశయం నుంచి రిలీజ్ అవుతుందో అది వెళ్ళి ఫాలోపియన్ ట్యూబ్లో ఉంటుంది. సో భార్యాభర్తలు కలిసినప్పుడు వీర్యకణం అనేది యూట్రస్లోంచి, గర్భాశయంలోంచి ట్యూబ్లోకి వెళ్తుంది. సో కలయిక, అండాశయంది వీర్యకణంది కలయిక అనేది మనకి ట్యూబ్లో జరుగుతుంది. సో పిండం అనేది ట్యూబ్లో ఫామ్ అవుతుంది. సో ట్యూబ్ ఒక కనెక్షన్ లాంటిది గుడ్డుకి, స్పర్మ్కి. సో ఆ పిండం అనేది కూడా ట్యూబ్లో ఫామ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ వచ్చి గర్భసంచిలోకి ఉంటుంది. సో ట్యూబెక్టమీ అన్నప్పుడు ఆ ట్యూబ్కి ఏదైతే ఆ కనెక్షన్ ఉందో మనం ఆ కనెక్షన్ తీసేస్తున్నాం. ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంకా పిల్లలు వద్దనుకున్న వాళ్ళలో ట్యూబెక్టమీ అనే ఆపరేషన్ చేస్తాము. సో ఇది 2 రకాలు ఉంటుంది. ఒకటి ఓపెన్ ప్రొసీజర్, అంటే ఒక చిన్న కట్ చేసి నార్మల్గా అన్ని లేయర్స్, అబ్డామిన్ పైన స్కిన్ నుంచి కింద ట్యూబ్ వరకు ఉన్న లేయర్స్ అన్ని కట్ చేస్తూ చేసేదాన్ని ఓపెన్ ట్యూబెక్టమీ అంటాము. అదర్వైజ్ అని మినీ లాప్రోటమీ, అంటే కొంచెం చిన్న కట్ చేస్తాం కాబట్టి దట్ ఈస్ ఆల్సో కాల్డ్ మినీ లాప్రోటమీ అంటాం. కొత్తగా లాప్రోస్కోపిక్ ద్వారా కూడా చేయొచ్చు. లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీలో ఒక చిన్న స్కార్స్ ఉంటాయి, ఒక 1 to 2 సెంటీమీటర్స్ 2 స్కార్స్ ఉంటాయి. కెమెరా లాంటిది పంపించి ట్యూబ్ ని చూసుకుంటూ ఒక క్లిప్స్ లాంటివి వేస్తాం అనమాట. సో ఓపెన్ ట్యూబెక్టమీ ఎవరిలో చేస్తామంటే, నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఒక వితిన్ 6 weeks, ఒక 2 to 3 days పోస్ట్ నార్మల్ డెలివరీ, లేదు అంటే సిజేరియన్ చేస్తున్నప్పుడు, 2 పిల్లలు ఉన్నారు ఇంకా చాలు అనుకున్న వాళ్ళు సిజేరియన్ చేస్తున్నప్పుడు కన్కరెంట్గా స్టెరిలైజేషన్ చేస్తాం. అంటే సిజేరియన్తో పాటే ట్యూబ్స్ అనేవి కట్ చేసేస్తాం. సో ఓపెన్ ట్యూబెక్టమీలో ఏం చేస్తామంటే, ట్యూబ్ని ఐడెంటిఫై చేసి క్లిప్ చేసి ఏదైతే ఒక పార్ట్ ఆఫ్ ట్యూబ్ని మనం కంప్లీట్గా కట్ చేసేసి నాట్ చేసేస్తాం. సో కంప్లీట్గా ఒక పార్ట్ ఆఫ్ ట్యూబ్ ఇస్ రిమూవ్. దానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, బట్ ద ఓవరాల్ జస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ కట్ చేసేస్తాం. సో ఆ కనెక్షన్ అనేది మెయింటైన్ అవ్వదు. లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ ఎప్పుడైనా చేయొచ్చు. నార్మలీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత 6 monthsకి, 1 yearకి, ఒక్కోసారి 3 yearsకి అలా కూడా చేయొచ్చు. లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీలో ఒక చిన్న 2 scars ఉంటాయి. అది కూడా ఒక కెమెరా పంపించడానికి ఒక 5 mm స్కార్ ఉంటుంది. దాని పక్కన ట్యూబ్ బ్లాక్ చేసే రింగ్ వేయడానికి ఇంకొక 5 mm స్కార్ ఉంటుంది. అండ్ ఇవి చాలా చిన్న స్కార్స్ కాబట్టి లాప్రోస్కోపీ ద్వారా చేయించుకుంటే ఏంటంటే రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో ఒక 1 to 2 days రెస్ట్లో ఉండి వితిన్ a week యూ కెన్ జాయిన్ బ్యాక్ యువర్ వర్క్. ఈవెన్ ఓపెన్ ట్యూబెక్టమీలో ఆ వూండ్ హీల్ అవ్వాలి, కంప్లీట్గా కట్ చేస్తాం కాబట్టి ఒక 2 to 3 centimeters కింద భాగంలో కట్ చేస్తాం కాబట్టి పొట్ట పైన అది కంప్లీట్గా హీల్ కావాలి కాబట్టి ఒక 1 to 2 weeks టైం పట్టచ్చు. లాప్రోస్కోపీలో జస్ట్ ఒక క్లిప్స్ లాంటివి వేసేసి ఆ స్కార్స్ అనేవి క్లోజ్ చేస్తాము. ఒక 1 week తర్వాత క్లిప్స్ తీసేస్తాము. సో నో మచ్ పెయిన్, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్ ఎక్కువ ఉండదు, ఎక్కువ కాలం రెస్ట్ అవసరం లేదు. సో ఏ రకమైన ప్రొసీజర్ తీసుకున్నా కానీ అప్రాక్సిమేట్గా ఒక 1 week to 10 days రెస్ట్ అవసరం పడవచ్చు. ఓపెన్లో అయితే, ల్యాబ్లో అయితే ఒక 2 to 3 days షుడ్ బి ఎనఫ్. స్పెసిఫిక్గా ప్రికాషన్స్ ఏమి ఉండవండి. నార్మల్గా అన్ని సర్జరీస్ లాగే ఒక 1 to 2 days రెస్ట్లో ఉండాలి, బయట ఫుడ్ తినకూడదు, స్పైసీగా ఆయిలీగా ఏం తినకూడదు, ఏం స్పెసిఫిక్ డైట్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. యాక్టివిటీ వచ్చేసి ఒక 2 to 3 days హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు అంటాము, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. కొన్ని అపోహలు ఉంటాయి, అంటే ట్యూబెక్టమీ తర్వాత పీరియడ్స్ ఏమైనా ఇర్రెగ్యులర్ అవుతున్నాయా, లేదంటే వెయిట్ గెయిన్ అవుతుందా అని. స్పెసిఫిక్గా అలా ఏం స్టడీస్ లేవండి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం అనేది ఏం స్పెసిఫిక్గా స్టడీస్ లేవు. కొందరు పేషెంట్స్ ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్, అంటే లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ అయ్యాక లేదా ఓపెన్ ట్యూబెక్టమీ అయిన తర్వాత మధ్యలో పీరియడ్కి మధ్యలో కొంచెం స్పాటింగ్ అవుతుందని వస్తారు, బట్ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రిలేషన్ టు ఇట్. ఒకవేళ అలా ఏమైనా రిపీటెడ్గా వస్తే ఏమైనా సర్వైకల్ ఇరోజన్ ఉందా అనేది ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలి. ల్యాబ్ ట్యూబెక్టమీ తర్వాత వెయిట్ గెయిన్ అలాంటిది కూడా ఏం ఉండదు. ఇట్ ఈస్ అ జనరల్ ఫినామినా అనమాట. సో ట్యూబెక్టమీ తర్వాత ఇర్రెగ్యులర్ అవ్వడం కానీ, వెయిట్ గెయిన్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఫెయిల్యూర్ ఛాన్సెస్ జస్ట్ డెఫినెట్గా ఉంటాయి. ఒక 1000 మందిలో ఒక 1 to 2 people, 1 to 2% అలా ఉండొచ్చు. ఓపెన్ ట్యూబెక్టమీలో ఏం చేస్తామంటే ట్యూబ్స్ కట్ చేసేస్తాం కాబట్టి కట్ చేసిన ఎండ్స్ మళ్ళీ రీకానలైజ్ అవ్వచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకు మళ్ళీ సర్జరీ ఫెయిల్ అయింది అనేది. లాప్రోస్కోపీలో ఫాలోప్ రింగ్స్ లాంటివి వేస్తాం అనమాట ట్యూబ్ని బ్లాక్ చేయడానికి. ఒక్కోసారి ఆ రింగ్స్ ఎలాస్టిసిటీ పోయినప్పుడు, అవి లూజ్ అయిపోయినప్పుడు ఒక్కోసారి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ దట్ percentage is very less, 0.01 to 0.02%. So ఎవరికో ఒక్కళ్ళిద్దరికి అవ్వచ్చు. But otherwise both lap and open tubectomy are equally effective. But considering the recovery, early join to work, adantha lap tubectomy is more feasible and comfortable. Thank you.